बगलामुखी बगलामुखी पीतांबरधारी बगलामुखी 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 पीतांबरधारी बगलामुखी बगलामुखी देवी बगलामुखी। जय जगन्माता देवी बगलामुखी। ओम ह्रीं बगलामुखी वरदे सर्वसौभाग्यप्रदायिनी समस्त भक्तानां सर्वाभीष्टं साधय साधय హ్రీం ఓం స్వాహ। మనకు పునర్జన్మ అనేది ఉంది అన్న విషయాన్ని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఈ జన్మలో మనం చేసినటువంటి పాప పుణ్యాలను బేస్ చేసుకుని మరణానంతరం స్వర్గప్రాప్తి నరకప్రాప్తి ఉంటుంది. అంటే పుణ్యం చేసిన ఆత్మయి ఉంటే ఆ ఆత్మకి మరణానంతరం స్వర్గప్రాప్తి ఉంటుంది. పాపం చేసినటువంటి ఆత్మకు పాపం చేసిన ఆత్మ అంటే ఆ మనిషి మరణించిన తరువాత నరక ప్రాప్తి కలుగుతుంది. కానీ స్వర్గానికి చేరిన ఆత్మలు కొంతకాలం వరకే అక్కడ ఉండటం జరుగుతుంది. అటు తరువాత ఆ ఆత్మలు మళ్లీ ఈ భూమి మీదకి పునర్జన్మ నొందుతాయి. భూమి మీద సుఖభోగాలు అనుభవించి సంతోషంగా బ్రతికిన చాలామంది మనకు తెలుసు కదా. సకల సౌభాగ్యాలతో బ్రతికిన మనుషులు వీళ్ళందరూ కూడా స్వర్గం నుంచి వచ్చి భూమి మీద పుట్టిన ఆత్మలు. మహా కష్టనష్టాలు అనుభవించిన ఆత్మలు కూడా మనకు తెలుసు, మనుషులు తెలుసు కదా. పుట్టిన దగ్గరి నుంచి దారిద్ర్యం, రోగం, అనాథ జీవనం, ఇటువంటి కష్టనష్టాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మనకు తెలుసు. వీళ్ళు నరకం నుంచి భూమి మీదకు వచ్చి జన్మించిన ఆత్మలు. ఇలా స్వర్గం నుంచి భూమి మీదకు వచ్చి జన్మించిన ఆత్మలకు కూడా, అలాగే నరకం నుంచి భూమి మీదకు వచ్చి జన్మించిన ఆత్మలకు కూడా సుఖదుఖాలు ఉంటాయి. అది వాళ్లకు సంబంధించిన వారు గతంలో చేసిన పాపపుణ్యాలను అనుసరించే ఇక్కడ సుఖాన్నో దుఃఖాన్నో అనుభవించి తీరాలి. ఇద్దరికీ కూడా సుఖదుఖాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, పెద్ద భవంతిలో నివసించేవాడికి సుఖము, అందులోనూ దుఃఖం కూడా ఉంటుంది కదా. గుడిసెలో జీవించే వాడికి కూడా అక్కడ సుఖం అంటూ ఉంటుంది, అక్కడ అతనికి దుఃఖం ఉంటుంది. అంటే స్వర్గం నుంచి వచ్చి పునర్జన్మ పొందినటువంటి ఆత్మైనా కూడా, నరకం నుంచి వచ్చి పునర్జన్మెత్తిన ఆత్మైనప్పటికీ సుఖమో దుఃఖమో ఇక్కడ అనుభవించి తీరాలి. ఈ సుఖ దుఃఖాలు ఎప్పుడు వస్తాయి అంటే, చెప్పాలంటే మనం జన్మిస్తున్నప్పుడు పాప పుణ్యాలు రెండూ కూడా. ఇప్పుడు దుకాణాలకు వెళ్తే మనం ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు త్రాసులో తూచి మరీ ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒకవైపు కిలో రాయిని, మరోవైపు ధాన్యాన్ని పెట్టిస్తుంటారు కదా. అందులో ఆ త్రాసులో సమానంగా ఉండాలి. ఆ నీడిల్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవైపు ఒరిగింది అంటే ఆ తూకం సరైంది కాదు. అదేవిధంగా ఆ ఈశ్వరుడు మనకు జన్మని ఇచ్చినప్పుడు, మనం జన్మిస్తున్నప్పుడు పాపపుణ్యాలు సమానంగానే ఉంటాయి. దీనిని పలువురి దగ్గర పరమేశ్వరుడు అడుగుతాడు, నీకు పాపపుణ్యాలు ఉన్నాయి కదా, నువ్వు పాపాన్ని అనుభవిస్తావా లేక పుణ్యాన్ని అనుభవిస్తావా, పాప ఫలాన్ని అనుభవిస్తావా పుణ్యఫలాన్ని అనుభవిస్తావా అని అడగటం జరుగుతుంది. ఇదే విధంగా పలు రకాల ఆత్మల వద్ద ఈశ్వరుడు అడిగి తనకు ఇష్టానుసారంగా జన్మలను అందించిన విధానం మనకు మహాభారతంలో కనబడుతుంది. ఇప్పుడు ఒకతను నాకు ముందుగా పుణ్యఫలము అనుభవించాలని ఉంది అని అడిగినప్పుడు తనకు ఆ జీవితం లభిస్తుంది. అది తన జాతకం చూస్తే తెలుస్తుంది. తన జాతకంలో శుభగ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. శుభగ్రహాల పరిభ్రమణం, వీటి గురించి మనందరం వినే ఉంటాం. ఒకరికి 40 ఏళ్ల వరకు రాజయోగం, తర్వాత దరిద్రకాలం. దాని అర్థం ఏమిటంటే ఆరంభకాలంలో అతను చేసినటువంటి పుణ్యఫలం అనుభవించాలి. అతనికి సకల విధాల సంతోషాలు, సుఖం తనకు లభిస్తాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. మనకు ఈ భూమి మీద ఏం కావాలి? మంచి జీవితం, మంచి ఇల్లు కావాలి, మంచి వాహనాలు కావాలి, ప్రేమానురాగాలతో జీవనం సాగించే
భర్త కావాలి, భార్య కావాలి. అందం, తెలివితేటలు, బుద్ధి ఉన్నటువంటి పిల్లలు కావాలి. డబ్బు, కష్టపడకుండా డబ్బు సమకూరాలి. అన్ని భాగ్యాలు కలగాలి కదా ఈ భూమి మీద మనకు. ఇటువంటి సకల యోగాలు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదు అంటే అటువంటి యోగాలన్నీ ఉన్నటువంటి ఓ కుటుంబంలో, అటువంటి యోగాలు ఉన్నటువంటి ఓ వ్యక్తికి, పురుషుడికి కొడుకుగాను కూతురుగాను పుట్టడం జరుగుతుంది. ఎందుకని? పోయిన జన్మలో చేసినటువంటి పుణ్యఫలం. ఇటువంటి పుణ్యాత్మలు కూడా కొంతకాలం గడిచాక కష్టాలు అనుభవిస్తాయి. కష్ట నష్టాలను చవిచూడటం జరుగుతుంది. ఆ సమయంలో అతనికి పాపగ్రహాలు తిరుగుతుంటాయి. రాహువు, కేతువు, శని ఇటువంటి పాపగ్రహాలు అతని జీవితంలో తిరుగుతూ ఉంటాయి. పాపగ్రహాల దశాకాలంలో కష్టనష్టాలు ఉండడంతో పాటు శుభగ్రహాల దశకాలంలో మంచి జరగటానికి కారణం ఏమిటి అంటే ఇతను గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలమే. కానీ ఈ జీవితంలో మనకి పోయిన జన్మలో మనం అధికంగా పాపాన్ని చేశామా, అధికంగా పుణ్యాన్ని చేసున్నామా? ఈ విషయాలన్నీ పుణ్యఫలం వస్తే మనందరికీ సంతోషమేగా. అందరూ ఇటువంటివి నమ్ముతారు. సుఖాలు, సంతోషం, ధనం ఇది ఎలా వచ్చినా మనందరికీ సంతోషమే. కానీ దుఃఖం రాకూడదు కదా. కానీ ఈ దుఃఖం ఎప్పుడు మన జీవితంలోకి వస్తుంది? అది రాకుండా నివారించడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఆచార్యుని వద్దకు వెళ్ళి మనం అడగగలం, అంతేగా. అందుకనే జీవితంలో ఎప్పుడూ కూడా మనకొక ఆచార్యుని అవసరం ఉంది, మార్గదర్శకుని అవసరం ఉంది. మనం ఒక వాహనంలో వెళుతున్నప్పుడు ఒక డ్రైవరే ఆ వాహనాన్ని నడుపుతుంటాడు. బస్సుల్లోనూ రైళ్లలోనూ వెళుతుంటాం, ఫ్లైట్లో వెళుతుంటాం. అక్కడ ఒక వ్యక్తి మనల్ని కంట్రోల్ చేసుకుంటూ తీసుకువెళతాడు. అతను ధర్మబద్ధుడు అయ్యుండకపోతే మన పరిస్థితి ఏంటి? మనకు ప్రమాదం కదా. అతను ధర్మబద్ధుడే అయితే సకల ఆపదల నుండి మనందర్నీ కాపాడి లక్ష్యానికి చేరుస్తాడు. అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి కర్మ ఫలాలను మనకు సంతోషమా లేక దుఃఖమా ఏది రాబోతోందో ముందే తెలుసుకుని సంతోషమే వచ్చే ఛాన్స్ ఉంటే అది సంపూర్ణంగా మనకు లభించి తీరాలి, పూర్తిగా లభించాలి. కొందరి జాతకానుసారం ఈ లగ్నానికి 4వ స్థానానికి ఓ సంబంధం ఉంటుంది. ఈ రాజకీయ నాయకులందరూ కూడా లగ్నానికి 4వ స్థానానికి సత్సంబంధం ఉంటేనే వాళ్ళు రాజకీయంలో రాణించగలరు. అంటే లగ్నానికి 4వ స్థానానికి సత్సంబంధం కలిసి రావాలి. కనుక ముహూర్త బలానికి ఈ వ్యక్తికి చక్కటి సంబంధం ఉంటేనే కదా అతను గొప్పవాడు కాగలడు. కొందరి జాతకానుసారం అతనికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం ఉంటుంది, కానీ అతను ఎమ్మెల్యేగా ఉండిపోతాడు. చూసారా, అతనికి సంపూర్ణం కాలేదు. ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం ఉన్నా కూడా, సీఎం అయ్యే యోగమున్నా అది పూర్తిగా మనకు లభించి తీరాలి. నాకు అర్హత కలిగినది నాకెందుకు లభించదు? దీనికి కారణం గత జన్మలో చేసినటువంటి పాపాలు శాపాలై పరిణమించాయని అర్థం, అడ్డంకులున్నాయని అర్థం. ఉదాహరణకు కత్రి సమయాన్ని తీసుకోండి. సూర్యుడు భయంకరమైన వేడి నిప్పులను చిమ్ముతూ ఉంటాడు. ఆ వేడి తప్పకుండా మనల్ని తాకాలి. కానీ ఒక మేఘం ఆ సూర్యుణ్ణి కమ్ముకుంటే ఏమవుతుంది? సూర్యుని వేడి మనల్ని తాకదు, కానీ పగటిపూట సూర్యుడు ఉండి తీరాలి. దారిలో వెళ్ళటానికి మనకు టార్చ్ అక్కర్లేదు, వెలుగెలాగూ ఉంటుంది. కానీ అది కాదు. కత్రి సమయంలో భయంకరమైన వేడి కలిగిన సూర్యుని కిరణాలు వచ్చి మనల్ని తాకాలి. దానికేం కావాలి? గాలి తగిలి ఆ మేఘం పక్కకు తప్పుకోవాలి. మేఘం పక్కకెళితే మనకొచ్చి చేరుతుంది కదా. ఇప్పుడు అదేవిధంగా ఆర్టిఫిషియల్గా వచ్చినటువంటి గాలి ఆ మేఘాన్ని తరిమేసినట్లుగా మన జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగి జీవితంలో మనకు అర్హత ఉన్నటువంటి, అవకాశం ఉన్నటువంటి రాజయోగం జాతకంలో ఉంటే అది సంపూర్ణంగా మనకు చేరాలి, మనం అనుభవించి తీరాలి. అదేవిధంగా మీకు మీ జాతకంలో ఇలాంటి యోగాలున్నాయి. అవి మీకు లభించకపోవటానికి కారణాలు ఇవి. వాటిని తప్పిస్తే ఇవి మీకు లభిస్తాయి. అలా వివరంగా చెప్పాలంటే జ్యోతిష్శాస్త్రం తెలిసిన ఆచార్యుడు మీకు లభించాలి కదా. లేకపోతే ఎలా చెప్పగలడు? రామాయణం చదివితే చెప్పగలడా? భారతం చదివితే చెప్పగలడా? భాగవతం చదివితే చెప్పగలడా? అదేం కుదరదు. మీ యొక్క
జాతకాన్ని చదివిన ఆచార్యుడు వారే ఇది చెప్పగలరు. కొన్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అవి వ్యక్తులకి వచ్చే అవకాశం ఉంది, గ్రామానికి వచ్చే అవకాశం ఉంది, దేశానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి, కుటుంబానికి ఏ ప్రమాదం వచ్చినా సరే వాటిని గుర్తించడానికి ఓ దారంటూ ఉంది. కానీ ఒక కుటుంబానికి రాబోయేది, ఒక రాష్ట్రానికి రాబోయేది, ఒక దేశానికి రాబోయేది అలా అంటే వాటి గురించి తెలియాలంటే జాతకం చూస్తే సరిపోదు, ప్రశ్న వేసి చూడాల్సి ఉంటుంది. అలా గనక చూస్తే ఏ ఏ దోషాలు రాబోతున్నాయి, ఆ దోషాలు రాకుండా ఉండటానికి ఏం చెయ్యాలి, అవి తెలుసుకుని అలా చేయవలసి ఉంటుంది. అలా గనక చేస్తే ఏమవుతుంది? ఆ దోషాల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, కర్మఫలమే కదా, అనుభవించనివ్వండి అని. అది మూఢత్వం. ఇప్పుడు మీకొక వ్యాధి వచ్చింది అనుకోండి, హాస్పిటల్కు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే ఏమవుతుంది? త్వరగా ఆ వ్యాధి నయమై మీరు బయటకు వస్తారు కదా. ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ చేసినట్లుగానే దోషాలు జాతకంలో ఉన్నాయి అంటే వాటికి తగిన పరిహారాలు చేయవలసి ఉంటుంది. ఆ పరిహారాలు చేస్తే గనక ఆ దోషాలు తొలగిపోతాయి. కానీ ఇక్కడ కూడా ఓ చిన్న విషయం ఉంది చూడండి. అదేమిటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి ఓ ఆచార్యుల వారు చెప్తారు, నీకు 18 ఏళ్ల వయసులో లేక 40 ఏళ్ల వయసులో ఒక ప్రమాదం అంటే యాక్సిడెంట్ జరగబోతోంది అని చెప్తారు. నేను ఉదాహరణ చెప్తున్నా. ఆచార్యుల వారు మీ జాతకాన్ని చదివి చెప్తారు, 40 ఏళ్ల వయసులో మీకు ఓ ప్రమాదం జరగబోతోంది, జాగ్రత్తగా ఉండండి అని. అప్పుడు అది రాకుండా ఉండటానికి ఏం చేయమంటారు స్వామి అని అడుగుతారు. అప్పుడు వారు వాటికి పరిహారాలు చెప్పి వాటిని మీతో చేయించి వాటిని పరిష్కరిస్తారు. 40 ఏళ్లు దాటి 41, 42 వచ్చిన తరువాత ప్రమాదమే జరగకపోతే అప్పుడు మీరు ఏమంటారు? అవునవును, ఆయన నన్ను మోసం చేశాడు, ఏదో పెద్ద ప్రమాదం రాబోతోంది అని చెప్పాడు, పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాడు, పూజలు చేశాడు, డ్రామా అలా అని చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ అదే సమయంలో అంటే ప్రమాదం ఉందని ఆ ఆచార్యుడు మీకు చెప్పిన సమయానికి ఒక సైకిలు, ఒక 2 వీలరు వచ్చి మిమ్మల్ని గనక గుద్దుకొని చిన్నపాటి ఏదైనా గాయమై బ్లడ్ అంతా పోయిందనుకోండి, మెడికల్ షాప్కు వెళ్ళి ఓ టించర్ రాసుకుంటే అది పోతుంది. అవునవును, అప్పుడు స్వామివారు చెప్పారు, అలాగే జరిగింది అంటారు. అమ్మయ్య, దేవుడి దయ, పరిహారం చేసుకోవటం వల్ల తప్పించుకున్నామంటారు అంటారు కదా. అప్పుడు ఆ పూజకి కూడా ఓ విలువ ఉంటుంది, అలాగే ఆ ప్రవచనానికి కూడా విలువ ఉంటుంది కదా. ఇదే విధంగా పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే, పెద్ద వర్షం వస్తోందనుకోండి, ఆ వర్షంలో మీకు తడవకుండా వెళ్ళటానికి ఓ గొడుగు అవసరమవుతుందిగా. పెద్ద వర్షం, ఆ వర్షంలో ఓ గొడుగు పట్టుకుని నడిస్తే మీ శరీరం తడవదు, పొడిగా ఉంటుంది కదా. అదేవిధంగా పరిహారం చేసినప్పుడు పెను ప్రమాదాలు రాకుండా మనల్ని మనం రక్షించుకోగలము. రోగాలు వచ్చినప్పుడు చికిత్స చేసినట్టుగాని దోషాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు వాటికి పరిహారం చేస్తే, అంటే ఇవి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి దోషం రాకుండా చేసే పరిహారం, మరొకటి దోషాలు వచ్చిన తరువాత వాటి నుంచి బయటపడటానికి చేసేటువంటి పరిహారం. వ్యాధి రాకముందు టీకాలవి వేస్తారు కదా, ఇక వ్యాధి వచ్చిన తరువాత చికిత్స వేరేలా ఉంటుంది. అదేవిధంగా దోషాలు రాకుండా ఉండటానికి పరిహారాలున్నాయి, దోషం వచ్చిన తరువాత దాని ఉపశమనానికి పరిహారాలున్నాయి. మనిషి అనే వాక్కుకి అర్థం మననం చేసేటువంటి వాడు, అంటే చింతించే హృదయాన్ని కలవాడని అర్థం. మనుషులుగా ఉన్నటువంటి మనం ఇదంతా కూడా మన కర్మఫలం అనుకుని చింతించకుండా ఉండటానికి భగవంతుడు మన జీవితానికి ఓ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇదంతా కూడా ఒక నాటకం అనే చెప్పాలి. జీవితం ఓ నాటకం. ఈ నాటకానికి సూత్రధారి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నడిపే నాటకం ఇది. ఈ నాటకంలో మనకు మన స్క్రిప్ట్ మన చేతికి ఇవ్వటం జరిగింది. ఇదివరకటి రోజుల్లో నాటకాలు అవి నడిచేవి. ఆ నాటకంలో చూడండి, డైరెక్టర్ వచ్చి ఒక్కొక్క నటి, నటుడు వీళ్ళందరికీ కూడా మీ డైలాగులు ఎలా ఉండాలి ఏంటని ఓ స్క్రిప్ట్ ఇస్తూ ఉంటాడు. దానిని చదివే వేదిక మీద వారు నటించవలసి ఉంటుంది.
అదేవిధంగా మనం ఇక్కడ ఎలా జీవించాలి, ఏ విధంగా జీవిత గమనం సాగించాలి, అసలు ఏమేం చేయాలి, దీనికి గాను మనం పుట్టకముందే భగవంతుడు మన తలరాతని లిఖించడం జరిగింది. అదే మన స్క్రిప్ట్. దాని ఫోటో కాపీనే జాతకం. దానిని నేను మాత్రమే కాదు, మీరు చదవచ్చు. మీరు చదివితే ఎందరో మహానుభావులైనటువంటి ఆచార్యవర్యులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని వెతుక్కుంటూ వెళ్ళండి. మీ జీవితంలో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది, దుఃఖం దరిచేరదు. కరుణామయుడైన ఆ దేవుడు ఈశ్వరుడు మనకిది ఎందుకిచ్చారు అంటే, నీవు సమస్యలు లేకుండా జీవించాలని. నీ యొక్క పాప ఫలాలు నిన్ను తాకకుండా ఉండటానికి. దానికున్న ఒకే ఒక మార్గం ఇది. అందుకే ఈశ్వరుడు మనం పునర్జన్మనెత్తి వస్తున్న సమయంలో మనకు జీవితమనే స్క్రిప్ట్ని మన చేతిలో పెట్టి పంపారు. జై జగన్మాత దేవి బగళాముఖి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.